వరుసగా వానలు కురవకపోతే మాగాణి కూడా ఎడారిగా మారుతుంది. చుక్క చినుకు కూడా రాలకపోతే దుర్భిక్షం తాండవిస్తుంది. 4 ఏళ్లుగా వరుణుడి కరుణ లేని చిత్తూరు జిల్లాలో అలాంటి పరిస్థితే నెలకొంది. నేల తడవని పొలాలతో కరవు అలముకుంది. మంగారుగా కురిసిన వర్షం 40 రోజులుగా ముఖం చాటేయడంతో వేరుశనగ పంట ఎండిపోతోంది. మరో 10 రోజుల్లో వానజాడ లేకపోతే పైసా పెట్టుబడి చేతికి రాదని రైతాంగం భోరుమంటోంది. వానలు నమ్మి సేద్యం చేయలేని రైతు కుటుంబాలు పాడి పశువులను అమ్మేసి పిల్లలతో వలసపోతున్నారు. చిత్తూరు జిల్లాను ఈ ఏడాది వర్షాభావం వెంటాడుతోంది. నైరుతి నైరాశ్యంతో వేసిన విత్తనం మొండికేసి మొలకెత్తనంటోంది. నేలరాలని చినుకు రైతుల గుండెల్లో గుణపాలు దింపుతోంది. కోటి ఆశలతో ఏరువాక సాగించిన కర్షకులు వాన కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. 1.5 రోజులుగా వానమేఘం కనిపించక కరువు మేఘం కమ్ముకుంది. దుర్భిక్ష వానకు చిత్తూరు జిల్లా రైతు చిత్తైపోతున్నాడు. దారుణ కరువుతో ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోగా వేయాల్సిన పంటలకు అదును దాటిపోయింది. ఊర్లోనే ఉంటే కూడు కూడా దొరకదని సత్యాన్ని గుర్తించిన కర్షకులు సాగుకు సలాం చెప్పి వలసపోతున్నారు. 2 ఎకరాలు వేరుశనగ వేసినాం సార్. పెట్టుబడి మొత్తం ట్రాక్టర్కు దున్నేదానికి విత్తనాలు మొత్తం అంతా 25,000 రూపాయలు అయింది సార్. 25,000 రూపాయలు మహిళా మండలి గ్రూపులో తెచ్చుకుందాం అనుకుంటే లోన్లు రాలేదు సార్. మాకు రైతుల దగ్గర కాల పరిస్థితులు చూసి ఎవరు ఇయ్యాల డబ్బులు కూడా. ఈ పంట చూసి ఎండిపోతున్నాయి. వర్షాలు 1.5 సంవత్సరం నుంచి ఆటికే పడుతున్నాయి. కరువు ప్రాంతం కింద అయిపోయింది సార్. ఇక్కడ తాగునీటికి కూడా చాలా కష్టంగా ఉంది. అందరూ బెంగళూరుకి వెళ్ళిపోతాం, మేము కూడా వెళ్ళిపోతాం. ఆవులు గీవులు అమ్మేసి ఉన్నాం సార్. మేము గత 5-6 సంవత్సరాల నుంచి కూడా రైతులు ప్రజల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అప్పులు చేయడము, ఏదో పెట్టుబడి పెట్టడం, పంటలు పెట్టడం జరుగుతుంది. పంట చేతికి వచ్చేటప్పటికి మన పెట్టుబడి కూడా కనిపోతుంది. దానివల్ల అప్పులకు కూడా తీర్చలేక, ఊర్లో ఉండలేక, బిడ్డలు సాకోలేక 25 కుటుంబాలు బయట వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఊరు వదలలేక, బయట పోలేక సతమతం అవుతాయి. ఇబ్బందులు ఉంటుంది. చెనక్కాయ పరిస్థితి చాలా దారుణం సార్. పెట్టుబడి కూడా రావడం లేదు. వర్షాలు సరిగ్గా పడడం లేదు. ఇప్పుడు వేసిన వాళ్ళు కూడా ఏమన్నా సార్, ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు వర్షం లేదు. ఇంకా చెట్లు వదలాల్సింది. ఇంకేం దాని గురించి ఇంకా వర్షం పడినా కూడా లాభం లేదు. దానివల్ల వరుసగా 5వ ఏడాది వర్షాభావం చిత్తూరు జిల్లాను కరువుసీమగా మార్చింది. తలను తాకట్టు పెట్టి అప్పు తెచ్చి వేరుశనగ పంట సాగు చేసిన రైతు నష్టాల సుడిగుండంలో చిక్కుపోయాడు. ఈసారైనా తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించి విత్తనం వేసిన కర్షకుల ఆశలు కరువు రక్కసతో కాలిపోయాయి. నీరు లేక వేసిన విత్తనం మొలకెత్తకుండా భూమిలోనే ఉడికిపోయింది. జూన్లో కురిసిన అరకుర వర్షానికి మురిసిపోయిన రైతన్న 70,000 హెక్టార్లలో పంట వేస్తే నేడు అప్పులు చేతికొచ్చే పరిస్థితి దాపురించింది. హెక్టారుకు సుమారు 25,000 వరకు పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది. ఇప్పటికైనా వానలు కురవకపోతే సాగు కష్టమని రైతన్నలు వాపోతున్నారు. వేరుశనగ పంటకి క్లోజ్ అయిపోయింది. ఈసారి మాకేమి ఆదాయం పెట్టుబడులు కూడా లేవు. ఎకరాకి 7,000-8,000 రూపాయలు పెట్టుబడులు పెట్టినాము. ఆ డబ్బులో కనీసం పావులో కూడా మేము చూసే అవకాశం మాకు కనపడాల. చేనులు అంతా ఎండిపోయినాయి. 1.5 నెల దాని కింద వేసి 1.5 నెలలో 35 దినాలు వానలేదు. ఈ ఎండ ఎక్కువైపోయాయి. ఆ ఎండ ఎక్కువకు చెట్లంతా చచ్చిపోతున్నాయి. 7 సంవత్సరాల నుంచి వస్తుంది ఇదే పరిస్థితి. కొద్దిపాటి వర్షం పడేది, ఆ పంట 10 దినాలు ప్రాణం పట్టేది, మళ్ళీ ఎండిపోయేది, మళ్ళీ వాన పడేది. పడిన వాన ఒక రోజు కూడా వంకలు వచ్చి చెరువులోకి నీళ్లు వచ్చే వాన లేదు. వర్షం ఏమో మంగారులో పడింది సార్. ఒక రకంగా అప్పుడేదో దున్నుకున్నారు, విత్తనాలు వేసినారు. అప్పటి నుంచి వర్షాలు లేదు సార్. 1.5 నెల 2 నెలల నుంచి వర్షం లేకపోవడం మొత్తం ఎండిపోయింది సార్. దీనివల్ల కూడా పూర్తి నష్టం సార్. మా పంచాయతీ మొత్తం వచ్చేసి 3,000 ఎకరాలు ఉంటుంది సార్. 1,500 ఎకరాలు దాపు వేరుశనగ వేసినారు. అంటే ఇప్పుడు ఇంకో 10 రోజులు వర్షం రాకపోతే ఇక కంప్లీట్గా ఎండిపోయినట్లేదు సార్. ఏమీ ఉండదు. 1 రూపాయి కూడా ఆదాయం రాదు. ఎకరాకు వచ్చేసి కనీసం అంటే 6-7 పెట్టుబడి ఇప్పటికే పెట్టినారు సార్. ఇంకా ఒక 4,000-5,000 వరకు అవుతుంది పంట వస్తే. వర్షాలు లేదంటే మొత్తం ఒక ఎకరా 15,000-20,000 రూపాయలు లాస్. జిల్లాలో జూన్ సాధారణ వర్షపాతం 78.7 మిల్లీమీటర్లు, జులైలో 101.9 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా కేవలం 2.9 మిల్లీమీటర్లే నమోదైంది. ఈ లెక్కన అసలు వర్షమే పడలేదు. జూన్, జులైలో 19 మండలాల్లో అసలు వర్షపాతమే నమోదు కాలేదు. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, పలమనేరు, చిత్తూరు వ్యవసాయ డివిజన్లలో తీవ్ర వర్షాభావం వల్ల సాగు చేసిన వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. రుణాలు మాఫీ కాక పంట పండే అవకాశం లేక గడ్డుకాలాన్ని ఎలా నెట్టుకురావాలో అన్నదాతలకు అంతు చిక్కడం లేదు.
2 ఎకరాలు చిన్న చెట్లు వేసిన సార్. కానీ ఏం రావడం లేదు సార్. పెట్టుబడి సార్ దున్నించిన దానికి అంత 25,000 30,000 దాకా అవుతాను సార్. ట్రాక్టర్ కూడా డబ్బులు ఇచ్చాను సార్. బొమ్మిడి చేస్తున్నారు సార్. ఇక్కడ ఎండిపోయింది సార్. కంపెనీ ఏమీ లేదు సార్. ఎండిపోయింది పంట పనికిరా సార్. అట్లా అయిపోయింది. ఇబ్బంది అయిపోయింది సార్. నీళ్ళు తాగినీళ్ళు ఏమీ లేదు. చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఏం ఉపయోగం సార్? వ్యవసాయం పోతా ఉంది సంవత్సరం ఇదే మాదిరి ఇదే పరిస్థితి. ఏదో కొద్దిగా వానలు పడడం వేయడము ఏ ఇస్తే మళ్ళీ వెనకింటే ఈ మాదిరి 2 నెల వానలు లేకుండా పోతే అవి ఎండిపోవడము, గొడ్డు మేత కూడా దొరకకుండా పోవడం సార్. ఏదో ఎకరా వేసినాము, ఇంకా కొంత 2 ఎకరాలు ఒలవలు పెట్టినా వేసిన దానికి ఏం సుఖమో పొద్దుగా కనీసం గడ్డి పెరికేదానికి కూడా దాన్ని శక్తి లేక ఇచ్చిపెట్టేసాం. ఎందుకంటే పెరిగితే కూడా సుఖం లేదు. అట్లనే వానలు లేవు, ఎండిపోతున్నాయి చెట్లు. పెట్టుబడి ఏం బాగానే ఉంది, ఆదాయం ఏం తక్కువ ఉంది. పెట్టుబడి రాని కూడా మేము ఏం పరిస్థితి వానలు పడలేదు సార్. నీళ్ళు కూడా తాగునీళ్ళు గొడుగు కూడా లేవు సార్. వర్షం లేక ఇప్పుడు వాన పడే 1.5 నెల అయిపోయింది సార్. అంతకు ముందు ఎంటకైంది సార్. ముందు సంవత్సరము బాగా, ఈ సంవత్సరం బాగా. ఇప్పుడు బిట్కాయలో కొనుక్కొని కొద్ది సార్ వేసింది మొన్న వచ్చే. గతేడాది పంటకు పెట్టిన పెట్టుబడులు దక్కలేదు. వర్షాభావంతో పొలాల్లోనే పంటను వదిలేశారు. కనీసం గ్రాసం కూడా దొరక్క రైతులు పశుపోషణకు దూరమయ్యారు. పాడి ఆవులు అందిన కాడికి విక్రయించారు. ఈసారి ఇప్పటికే 175 కోట్ల రూపాయల మేర నష్టపోయారు. ఎండిన పంటల సర్వే చేయించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు సర్కార్ను కోరుతున్నారు.